నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాఠశాలల తరహాలోనే జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ పేరు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చాలా ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారని, అయితే జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం అమలు కావటం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో పలు సంస్కరణల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని వివరించారు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అదే వాక్యం నన్ను ఇలాగా ముందుకు నడిపిస్తుంది. నా పిల్లలకు కూడా అదే చెప్పాను. మరి వాళ్ళు ఎంతవరకు పాటిస్తారో చూడాలి, భవిష్యత్తు తెలుస్తుంది. మంచి చెడు రెండు ఎదురవుతాయి. మీకు రెండు తెలుసుకోండి. ఇది మంచి, ఇది చెడు. చెడుని దూరం పెట్టండి, మంచిని దగ్గర పెట్టుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులే కాదు, ఆఫీసర్లే కాదు, ఎన్నో రకాలుగా మీరు రేపుదే మీ సమాజానికి సేవ చేస్తారు. చాలా మంది ఉద్యోగాలు చేస్తేనో లేకపోతే రాజకీయాల్లో ఉంటేనో గౌరవం అనుకుంటారు. ఇంట్లో ఉండే అమ్మల మీద చాలా మందికి గౌరవం ఉండదు. హౌస్ వైఫ్ కాదు అంటారు. నేను మొన్నటి వరకు హౌస్ వైఫ్ని. షీఈ్ నాట్ ఏ హౌస్ వైఫ్, మల్టీ టాస్కింగ్ హోమ్ మేకర్ పనిచేస్తుంది అమ్మ. సో అమ్మ కూడా ఒక విధంగా మనకి చాలా పెద్ద ఉద్యోగమే చేస్తుంది. వీళ్ళు కొంతమంది అనుకున్నట్టు ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు మంత్రులు అవ్వచ్చు, అబ్దుల్ కలాం లాగా ఇంకా పెద్ద ఇంకా పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. కానీ ఏది చేసినా మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఏం చేస్తున్నాం? డొక్కా సీతమ్మ గారు ఆమె ఒక 2 జిల్లాల్లో ఒక తల్లిగా ఆలోచించి ఆమె చేసిన సేవ ఈరోజు తెలుగు జాతి ఉన్నంత కాలం ఆమెను మనం మర్చిపోం. అలాగే మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఒక తల్లి స్థాయిలో ఉన్నా, తండ్రి స్థాయిలో ఉన్నా, ఉద్యోగం స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మీ చుట్టూ ఉన్న సమాజానికి మీ వంతు ఏదో చేయగలరు. అట్ ద లీస్ట్ మీ చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్గా ఉంచగలరు. ఈరోజు అందరూ అనుకుంటుంటాం ఎంత క్లీన్ చేసినా రోడ్లు బాగుండవు, పలాస మున్సిపాలిటీ ఎలా చేయాలని. ఒక్కలో ఇద్దరు అనుకుంటే అవ్వదు. పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో సీతంపేట మండలం వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో పూర్వ వైభవం నెలకొంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం మార్క్ కనిపిస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా క్రమ పద్ధతిలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి కట్టుబడి ఉండాలని అన్నారు. పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం సిఐ రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో రైలు ప్రయాణికుల వద్ద చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న డిగ్రీ చదువుతున్న విద్యార్థిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసి విశాఖ కోర్టుకు తరలిస్తున్నట్టు తెలిపారు. కోటబొమ్మాలి మండలం చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఈరగట్టపు రాము నరసన్నపేట పట్టణంలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్ 3వ సంవత్సరం చదువుతూ దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. గతంలో వైన్ షాపులో దొంగతనం కేసు విద్యార్థిపై ఉండటం గమనార్హం. సనపల భారతి అనే ఆమె కుమార్తె మరియు అల్లుడితో కలిసి టెక్కల నుంచి రిటర్న్ జర్నీలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళటగాను గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆ ట్రైన్ దిలార్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆగిన తర్వాత ముద్దాయి ట్రైన్లో ఆ మెడలో నుంచి బంగారు పుస్తకాడు తెంపుకొని పారిపోవడం జరిగింది. ఈ 3 సంఘటనల పైన రిపోర్టులు ఆధారంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ 3వ సంఘటన జరిగినప్పుడు మన జిఆర్పి ఎస్ఐ షేక్ షరీఫ్ గారు మరియు వారి యొక్క క్రైమ్ టీం సిబ్బందితో కలిసి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి దర్యాప్తుని చేపట్టి ముద్దాయిని గుర్తించడం జరిగింది. ముద్దాయి అయిన ఈరగొట్టపు రాము ఎలియాస్ విజయ్, ఈయన వయసు 20 సంవత్సరాలు. ఈయన బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్
డిగ్రీ నర్సన్నపేటలో ఎల్వీఆర్ డిగ్రీ కాలేజ్ నందు చదువుతున్నాడు. ఈయన్ని గుర్తించి ఈరోజు ఉదయం హరిశ్చంద్రపురం జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి 2 కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఆ 2 కేసులకు సంబంధించి ఇంకొక కేసులో చోరీ సొత్తు హైదరాబాద్లో డిస్పోజ్ చేశాను అంటున్నారు. దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కూడా రికవరీ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాను పొగమంచు కమ్మేయటంతో రహదారులపై రాకపోకలు సాగించడానికి నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మంచు ప్రభావంతో నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక చోదకులు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవటంతో వృద్ధులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8 అవుతున్నా వాహనాలు లైట్స్ వేసుకుని వెళ్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానిక పాలకొండ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పాలకొండ క్రికెట్ లీగ్ పోటీలను పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్ ప్రారంభించారు. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయటానికి ఈ విధమైన క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ క్రీడా పోటీలకు పాలకొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్లా కొండబాబు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. స్థానికంగా ఎంతోమంది ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారని, అటువంటి అవకాశాలు కల్పించటం వల్ల పోటీతత్వం పెరిగి మరింతగా రాణిస్తారని అన్నారు. ఈ మధ్యకాలంలో భారత క్రికెట్లో వినిపిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి లాంటి తెలుగు యువకులు ఇంకా ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నరసన్నపేట మండలం గుండువిల్లిపేట వద్ద భారత్ పెట్రోలియం బంకు వద్ద 3,000 రూపాయల డీజిల్ను ట్రాక్టర్లో కొట్టించగా డీజిల్ బదులు నీటితో నింపారని జలుగూరు మండలం గుగ్గిలి సర్పంచ్ ట్రాక్టర్లోనే డీజిల్ను 5 లీటర్ల టిన్తో పాటు తీసుకొచ్చి బంకు వద్ద ప్రశ్నించారు. పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దిక్కున్న చోట చెప్పుకోమని అన్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. నరసన్నపేట పరిసర ప్రాంతాలలో పెట్రోల్ బంకులలో ప్రతినిత్యం కనిపించే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. పట్టించుకోవలసిన అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవటం వల్ల పెట్రోల్ డీజిల్ అమ్మకాల్లో భారీ ఎత్తున ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నరసన్నపేటలో కూడా ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గుండివిల్లిపేట వద్ద భారత్ పెట్రోల్ బంకులో ఈ విధంగా జరగటం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పెట్రోల్ బంకులలో కొలతలలోనూ నాణ్యతలోనూ భారీ తేడాలు ఏర్పడుతున్నా బంకు యాజమాన్యాలతో కుమ్మక్కై అధికారులు ఎన్ని మోసాలు జరిగినా స్పందించటం లేదు. సదరు బంకు యాజమాన్యం పెట్రోల్ డీజిల్లో కల్తీతో పాటు తక్కువ పెట్రోల్ను ట్యాంకుల్లో నింపే కార్యక్రమాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జరుగుతున్న మోసాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు దేశంలో అందరికీ అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకం ఎంతో సత్ఫలితాలను ఇస్తుంది. గుక్కెడు నీటి కోసం ఎంతో పాట్లు పడే ప్రజలు నేడు వారి వారి ఇళ్లకు ప్రభుత్వమే నేరుగా కొలాయిలు వేయటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం బెలమాం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కొలాయిలు వేసి త్రాగునీటి సౌకర్యం కల్పించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్రామస్తులు నీరాజనాలు హారతులు పడుతున్నారు. గ్రామాన్ని ఆనుకుని నాగావళి నది ఉన్న స్వచ్ఛమైన త్రాగునీటికి నోచుకోలేక అనేక అవస్థలు పడేవారిమని, వేసవిలో కంటి మీద కునుకు లేకుండా త్రాగునీటి కోసం చలమలపై ఆధారపడి జీవనం సాగించే రోజులు గుర్తొస్తున్నాయన్నారు. ఆముదాలవలస మండలంలో మొట్టమొదట పంచాయతీ మా గ్రామాన్ని గుర్తించి జలజీవన్ మిషన్ పథకం కింద యుద్ధ ప్రాతిపదికన పైపు లైన్లు ఏర్పాటు చేసి త్రాగునీటి కష్టాలు లేకుండా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా పాలిట దైవమని గ్రామస్తులు కొనియాడారు. జలజీవన్ మిషన్ మాకు ఎంతో సంతృప్తికరం. ఒకప్పుడైతే నీటికి నది పక్కనే ఉన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఏరు వచ్చేటప్పుడు కొద్దిగా చెత్తలా వచ్చేది, నీళ్ళు లేనప్పుడు కొద్దిగా బావిలు తీసుకొని చాలా ఇబ్బంది పడాను ఒకప్పుడు. ఇప్పుడైతే మా మీదుగా పొందూరు మండలం మొత్తం మాకు ఒక 7 పంచాయతీలకి వాటర్ వెళ్తుంది.
ఇక్కడి నుంచే వెళ్ళాలి, గండ్రైడ్ నుంచి వెళ్ళాలి. అయితే ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీరు కోసం. ఇప్పుడైతే మాకు కాలువలు వచ్చేస్తే 24 hours ఇచ్చేవాళ్ళం మొన్నటి వరకు. కాకపోతే ఈ కాలువలు లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, కొద్దిగా 2 hours ఇలా ఇస్తున్నాం. ఈ కాలువలు ఇస్తే మళ్ళీ మాకు 24 hours అయితే జలజీవన్ మిషన్ ద్వారా నీరు అందించగలని కోరుకుంటాం. అదేవిధంగా మాకు ఈ కాలువలు వేగంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి అయితే మా కాలువలు మాకు వేగంగా ఇచ్చిస్తే మాకు ఇంకా ఏ లోటుకైతే ఇంకేమీ లోటు లేదు. ఆ కాలువలు తప్ప మాకు ఏమీ లోటు లేదు. స్ట్రీట్ లైట్లని నెక్స్ట్ ఇంకేదని ఏమైతే లోటు లేదు. ఈ జలజీవన్ మిషన్ ద్వారా అయితే మేమైతే చాలా సంతృప్తిగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నాం. అందరికీ సఫిషియెంట్ వాటర్ అందుతుంది. మేము ఇప్పటికీ క్లీన్ చేసి ఇస్తున్నాం. నెక్స్ట్ వాటర్ కూడా మా pH లెవెల్ అయితే మేము కొలుస్తున్నాం. 6, 7, 8 ఈ రేంజ్లో అయితే మాకు వాటర్ వస్తుంది. 7 అయితే అల్టిమేటు, 8 ఉన్నా పర్లేదు, అలాగని 6 ఉన్నా పర్లేదు. అది నాట్ బ్యాడ్. మనం వాటర్ లెవెల్ 2 డేస్కి ఒకసారి మేము వాటర్ చెక్ చేస్తూనే ఉంటున్నాము. జనవరి 6న జాతీయ సాంకేతిక దినోత్సవం సాంకేతికత ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మరియు సాంకేతికత యొక్క భవిష్యత్తు ఎలా మారుస్తుందో గుర్తిస్తుంది. ప్రతి సంవత్సరం చక్రం నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ఈరోజు మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే సాంకేతిక విజయాలను గౌరవిస్తుంది. టెక్నాలజీ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. మన దైనందిన జీవితంలో దాని యొక్క ఒక రూపంతో సంబంధం లేకుండా మనం ఒక అడుగు కూడా వేయలేము. అయినప్పటికీ ప్రపంచం సాంకేతికతతో కలకలలాడుతోంది. ఆరోగ్య సంరక్షణ రంగం వెలుపల టెక్ ఉద్యోగాలు బలమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో ఉన్నాయి మరియు దీనిని ఎదుర్కొందాం. ఈ రోజుల్లో సాంకేతికత చాలా ఉద్యోగాలకు కేంద్రంగా ఉంది. అలాగే ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు జరిగినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, ఈ వర్షాలు పడినా, ఏదైనా సరే మంచం మీద పడుకొని టెలివిజన్ ద్వారా చూస్తాం. ఇదంటే ఈ 3Ts తాలూకు డెవలప్మెంట్ ఎలాగుందంటే స్టెప్ బై స్టెప్ ఎలాగొస్తూ అలాగే డెవలప్ అవుతుంది. అలాగే కంప్యూటర్ యుగంకి వచ్చాం. కంప్యూటర్ యుగం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేనికి ఇప్పుడు మనం పాట రాసి దానికి ఇచ్చేస్తే అదే ట్యూన్ కట్టేస్తాం. చూసారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది? కనుక ఈ మోడర్నిటీ అనేది ఈ టెక్నాలజీలో బాగా డెవలప్ అవుతూ, అలాగా ఏ దేశానికైనా ఆర్థిక స్తోమత ఉండాలంటే, ప్రపంచంలో ఆర్థిక స్తోమత ఉండాలంటే టెక్నాలజీ మస్ట్గా ఉండవలసిందే. మిగతా అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుంది కాదన్ను, కానీ ఈ 3Ts వలన డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, అద్భుతమైన డెవలప్మెంట్ కనిపిస్తుంది ఏ దేశానికైనా ప్రపంచమంతటా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదేనా కంప్యూటరే లేకపోతే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. తదుపరి వచ్చినటువంటి పాలకులు కావచ్చు, సాంకేతిక విప్లవకారులు కావచ్చు, వీరందరి మూలంగా ఈరోజు మనం ఉపయోగించేటటువంటి కంప్యూటరీకరణ అనేది ఇవాళ సెల్ ఫోన్లో కూడా అందుబాటులో ఉంది, ట్యాబ్లో కూడా అందుబాటులో ఉంది. ఇలా రకరకాలుగా దేశం, ప్రపంచం ముందుకు సాగుతూ ఉంది. కేవలం కంప్యూటర్ అనే కాదు, టెక్నాలజీ అనేది ఇంటి నిర్మాణం మొదలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఇంకా అభివృద్ధి చెందాలి. ఇప్పటికే ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, జపాన్ లాంటి దేశాల్లో ఇంకా ఉంది, చాలా వరకు ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాంటి స్థాయికి మన దేశం కూడా సరితూగే విధంగా అందుకునేందుకు తగిన ప్రయత్నం పాలకుల నుంచి కూడా ఉండాలని ఆశిస్తున్నాను. ఏ రంగంలో ఎదగాలన్నా వృత్తి నైపుణ్యత సాధించాలని, అప్పుడే విజయానికి చేరుకోవటం సాధ్యమవుతుందని 2 టౌన్ సిఐ ఈశ్వర్రావు అన్నారు. సాయిబాబా హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పెన్కాక్ సెలాట్ కిక్ బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారుల అభినందన కార్యక్రమం నగరంలోని వైఎస్ఆర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
సిఐ ఈశ్వర్రావు మాట్లాడుతూ దేహదారుఢ్యం ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతగా ఉపయోగపడతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. వాకర్ ఇంటర్నేషనల్ జిల్లా పూర్వ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, జిల్లా బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు, ప్రముఖ న్యాయవాది కొంక్యాన సుభాష్, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ముని శ్రీనివాసరావు, అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొన్న మధుసూదన్ రావు, పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆర్ దయామయి, సాయిబాబాస్ హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై హేమంత్ కుమార్ ప్రసంగించారు. కోచ్ డి హరీష్, సీనియర్ పాత్రికేయులు బాసూరు సాయి, శ్రీనివాసరెడ్డి, బిగ్ న్యూ, బరాటం నాగరాజు, టీడీపీ నాయకులు బొల్ల నాగేంద్ర యాదవ్, వై హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సర్టిఫికేట్లు, మెడల్స్ అతిథుల చేతుల మీదుగా అందజేశారు. మహాభాగ్యం అందులో వస్తుంది. ఆనందం, ఆనందంతో ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యంతో గౌరవం వస్తుంది. ఈ 4 మాత్రం ఇంటర్లింక్డ్ కనుక ప్రతి ఒక్కరూ క్రీడాకారుడు ఇది గమనించాలి. అదే కాక ఇప్పుడు ఏ దేశానికైనా గర్వకారణం క్రీడాకారుడు. ఎందువలన మన దేశంలో ఇప్పుడు రీసెంట్గా వచ్చారు చెస్లో, ఆవిడ మన దేశానికి గర్వకారణం. అలాగే షటిల్ బ్యాడ్మింటన్లో ఒక అమ్మాయి మన దేశానికి సింధు మన దేశానికి గర్వకారణం. అలాగే ఒక నిన్నైనా సచిన్ టెండూల్కర్ ఇప్పటికి కూడా ఆయన దేశానికి గర్వకారణంగానే ఉన్నారు. కనుక ఈ ప్రోవర్బ్ అనేది ఏ దేశానికైనా గర్వకారణము క్రీడాకారుడు. కనుక మనము ఇప్పుడు మీరు క్రీడాకారులు ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకోండి, మీరు జిల్లాకి గర్వకారణం. అలాగే స్టేట్ లెవెల్లో ఉన్నారనుకోండి, మీ స్టేట్కి గర్వకారణం. నేషనల్ లెవెల్లో ఉన్నారనుకోండి, ఈ దేశానికే గర్వకారణం అవుతారు. కనుక ఇటు పరిస్థితుల్లో మీరు క్రీడలు విడిచిపెడితే అనారోగ్యం పాలైపోతారు, ఆరోగ్యం పోతుంది. కనుక ఇటు పరిస్థితుల్లో క్రీడలు మాత్రం విడిచిపెట్టారు. ఈ క్రీడలకి శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం డాక్టర్ లక్ష్మీ గణపతి శర్మ గారి సంగీత విభావరి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా సభా సౌరభం మరియు పేద వృద్ధ కళాకారులకు పింఛన్ల పంపిణీ, అనంతరం వరల్డ్ మిమిక్రీ డే సందర్భంగా నేరెళ్ల వేణుమాధవ్ పురస్కారాన్ని పొందిన నందికేశ్వరరావు గారికి, బొప్పన పురస్కారాలు పొందిన రామలింగస్వామి మరియు పన్నాల నరసింహమూర్తులకు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ శిష్య బృందంచే భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై ఆకాశవాణి కళాకారులు సుందరంపల్లి శ్రీనివాస్, మృదంగంపై కుమార్ విఘ్నేష్, ప్యాడ్స్పై రామకృష్ణ సహకరించారు. అమృత వర్షిణి సారథ్యంలో చిన్నారుల పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.